మార్వెల్ స్టూడియోస్ ఆర్టిస్ట్ అయిన మష్క్ రిజ్వీ అనే అతను కొన్ని రోజుల క్రితం అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ని ఆర్ట్ స్టేషన్ సైట్లో షేర్ చేశాడు. అతను షేర్ చేసిన కొన్ని నిమిషాలకే వాటిని రిమూవ్ చేశాడు. అయితే ఈ సైట్లోకి వచ్చిన ఈ డూమ్స్డే మూవీ యొక్క కాన్సెప్ట్ ఆర్ట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్లో కనిపిస్తున్న సీన్స్ రాబోయే మూవీస్లో కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు కూడా. ముందుగా ఇక్కడ రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ అతని వైట్ ఆర్మర్లో తన థ్రోన్ మీద కూర్చొని ఉన్న కాన్సెప్ట్ ఆర్ట్ని చూడవచ్చు. ఈ కాన్సెప్ట్ ఆర్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆర్డీజే ఈ లుక్లో కనిపిస్తే ఇక థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. అలాగే ఈ కాన్సెప్ట్ ఆర్ట్లోని డూమ్ లుక్ని బట్టి చూస్తుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది గాడ్ ఎంపరర్ డూమ్ అని తెలుస్తుంది. డాక్టర్ డూమ్ యొక్క పవర్ఫుల్ వర్షన్ ఈ గాడ్ ఎంపరర్ డూమ్. డాక్టర్ డూమ్ బియాండర్ యొక్క పవర్స్ని దొంగలించి మార్వెల్ కామిక్స్లోని పవర్ఫుల్ క్యారెక్టర్స్లో ఒకటిగా మారతాడు. అండ్ మరొక కాన్సెప్ట్ ఆర్ట్లో డాక్టర్ డూమ్ తన థ్రోన్ మీద కూర్చొని ఉన్నాడు. అలాగే అతను చుట్టూ చాలామంది నుంచొని ఉన్నారు. అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్లో సరౌండింగ్స్ అండ్ వారి క్లాత్స్ బట్టి ఇది ఒక మిడీవిల్కి చెందిన యూనివర్స్ లాగా కనిపిస్తుంది. రాబోయే డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో డాక్టర్ డూమ్ డిఫరెంట్ యూనివర్స్లకి చెందిన పీసెస్ని మర్జ్ చేసి బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేయబోతున్నాడు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్లేస్ కూడా బ్యాటిల్ వరల్డ్లో ఉన్న మిడీవిల్కి చెందిన ప్లేస్ కావచ్చు. ఈ బ్యాటిల్ వరల్డ్ని గాడ్ ఎంపరర్ డూమ్ రూల్ చేస్తాడు. అలాగే ఇక్కడ అతని రైట్ సైడ్న డాక్టర్ స్ట్రేంజ్ ఉన్నాడు. ఈ బ్యాటిల్ వరల్డ్లో స్టీఫెన్ స్ట్రేంజ్ షెరీఫ్ స్ట్రేంజ్గా తన నేమ్ని చేంజ్ చేసుకొని డాక్టర్ డూమ్కి రైట్ హ్యాండ్ మ్యాన్గా ఉంటాడు. ఈ బ్యాటిల్ వరల్డ్లో చట్టాన్ని అమలు చేసేది కూడా ఇతనే. అలాగే డూమ్కి లెఫ్ట్ సైడ్న సూజన్ స్టామ్ అలాగే ఆమె సన్ అయిన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఉన్నారు. ఈ బ్యాటిల్ వరల్డ్లో డూమ్ రీడ్ రిచర్డ్స్ నుంచి అతని ఫ్యామిలీని లాక్కుంటాడు. సూజన్ స్టామ్ని మ్యారేజ్ చేసుకుంటాడు. ఆమె కూడా డూమ్ని ప్రేమిస్తుంది. అండ్ సూజన్ స్టామ్ అండ్ రీడ్ రిచర్డ్స్ కిడ్స్ అయిన ఫ్రాంక్లిన్ అండ్ వలేరియాలు కూడా డూమ్ని డాడ్ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ వారి ముందు ఎలెనా బెలోవా ఉంది. చూస్తుంటే ఆమె ఒక నైట్గా డాక్టర్ డూమ్ కోసం వర్క్ చేస్తున్నట్టుగా ఉంది. ఆమె ఇక్కడ ఒకరిని చైన్స్తో బంధించి డూమ్ ముందు మోకాల మీద కూర్చోబెట్టింది. అతను ఎవరనేది ఈ కాన్సెప్ట్ ఆర్ట్లో అంత క్లియర్గా కనిపించడం లేదు. కానీ నేను అనుకోవడం ఇక్కడున్నది హాకై అని అనుకుంటున్నాను. అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్ చూడడానికి 2015లో వచ్చిన సీక్రెట్ వార్స్ కామిక్లోని ఈ సీన్కి లాగా కనిపిస్తుంది. అండ్ మరొక కాన్సెప్ట్ ఆర్ట్లో మనకు హల్క్, షీ హల్క్ అండ్ హల్క్ సన్ అయిన స్కార్లు కనిపిస్తున్నారు. స్కార్లు షీ హల్క్ సిరీస్లో కనిపించిన దానికన్నా ఈ కాన్సెప్ట్ ఆర్ట్లో చాలా బాగుంది. ఇక్కడ వారు మిడీవిల్కి చెందిన విలేజ్లో ఉన్నారు. వారు కూడా మిడీవిల్ స్టైల్లో డ్రెస్లో ఉన్నారు. అండ్ ఈ ప్లేస్లో వీరితో పాటు మనకు చాలామంది హల్క్స్ కనిపిస్తున్నారు. మేబీ ఈ ప్లేస్ బ్యాటిల్ వరల్డ్లోని గ్రీన్ ల్యాండ్ కావచ్చు. బ్యాటిల్ వరల్డ్లోని ఈ ప్లేస్లో మల్టీవర్స్కి చెందిన హల్క్ క్యారెక్టర్స్ నివసిస్తూ ఉంటారు. అలాగే వీరి బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద వాల్, చూడడానికి అది ఆ విలేజ్ చుట్టూ ఒక బార్డర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్లో మనకు వాంగ్, స్టార్ లార్డ్లతో పాటు యంగ్ అవెంజర్స్ అయిన కేట్ బిషప్, క్యాసీ లాంగ్, టామీ, బిల్లీ అండ్ కమాలా ఖాన్లు ఉన్నారు. చూస్తుంటే ఇక్కడ వీరందరూ ఒక రెస్టారెంట్ లాంటి ప్లేస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ కూడా బ్యాటిల్ వరల్డ్కి చెందిన ప్లేస్ కావచ్చు. అలాగే ఇక్కడ బిల్లీతో పాటు టామీ కూడా ఉన్నాడు. అగతా ఆల్ అలాంగ్ సిరీస్లో బిల్లీ తన బ్రదర్ని వెతుకుతూ మనకు కనిపిస్తాడు. అయితే ఆ షోలో టామీ క్యారెక్టర్ని చూపించలేదు. మేబీ డూమ్స్డే మూవీ కంటే ముందు రాబోయే మార్వెల్ ప్రాజెక్ట్స్లో మనకు ఈ క్యారెక్టర్ని పరిచయం చేయవచ్చు. ఈ కాన్సెప్ట్ ఆర్ట్ బట్టి బిల్లీ తన బ్రదర్ అయిన టామీని ఫ్యూచర్లో కలుసుకోబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. అండ్ కమాలా ఖాన్ పక్కన మనకు యాక్స్మ్యాన్కి చెందిన డూప్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇతను చూడడానికి ఫన్నీగా కనిపిస్తున్నప్పటికీ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ఇతను థార్ని కూడా ఓడించగలడు. చూస్తుంటే ఇక్కడ వీరందరూ ఒక టీమ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మేబీ ఈ యంగ్ అవెంజర్స్ని వాంగ్ అండ్ స్టార్ లార్డ్లు లీడ్ చేయడం అండ్ వారికి ట్రైనింగ్ ఇవ్వడం మనకు ఈ మూవీలో చూపించవచ్చు. అండ్ మరొక కాన్సెప్ట్ ఆర్ట్లో మనకు న్యూ బ్లాక్ ప్యాంథర్ యొక్క ఫస్ట్ లుక్ కనిపిస్తుంది. మేబీ ఇతను టిచాలా సన్ అయిన టిచాలా 2 కావచ్చు. కొన్ని నెలల క్రితం నుంచి మార్వెల్ స్టూడియోస్ న్యూ బ్లాక్ ప్యాంథర్ని క్యాచ్ చేయబోతుందంటూ రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ కాన్సెప్ట్ ఆర్ట్తో మార్వెల్ స్టూడియోస్ షూరీ క్యారెక్టర్కి బదులుగా మరొక న్యూ బ్లాక్ ప్యాంథర్ మన ముందుకు తీసుకురాబోతున్నారని కన్ఫర్మ్ అయింది. అయితే షూరీ బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ కూడా ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపించనుంది. అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్లో ఉన్న బ్లాక్ ప్యాంథర్ ఫేస్ బట్టి ఈ ఆర్ట్లో ఉన్నది
డేమ్సన్ ఇద్రీస్ అని చెప్పి అంటున్నారు. సో మేబీ ఈ మల్టీవర్స్ సాగా ఎండ్ అయిన తర్వాత రాబోయే బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో ఇతనే న్యూ బ్లాక్ ప్యాంథర్గా లీడ్ క్యారెక్టర్లో మనకు కనిపించవచ్చు. ఇవే కాకుండా మార్వెల్ స్టూడియోస్ క్యాన్సిల్ చేసిన ఐరన్ మ్యాన్ 3000 అనే యానిమేషన్ సిరీస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ యానిమేటెడ్ సిరీస్లో టోనీ స్టార్క్ డాటర్ అయిన మోర్గాన్ స్టార్క్ తన తండ్రి దారిలో వెళ్ళడాన్ని చూపించాలని అనుకున్నారు. ఈ సిరీస్లో మోర్గాన్ స్టార్క్తో పాటు పెప్పర్ పాట్స్ అండ్ యంగ్ ఫీమేల్ విజన్లు కూడా ఉన్నారు. అలాగే ఇది ఒక రేసింగ్ షో. అలాగే మార్వెల్ స్టూడియోస్ నుంచి రాబోయే విజన్ క్వెస్ట్ సిరీస్కి సంబంధించి 2 కాన్సెప్ట్ ఆర్ట్స్ లీక్ అయ్యాయి. వాటిలోని ఒక దాంట్లో మీరు ఫీమేల్ ఆల్ట్రాన్ బాట్ అయిన జోకాస్టా లుక్ని చూడవచ్చు. అండ్ మరొక కాన్సెప్ట్ ఆర్ట్లో వైట్ విజన్తో పాటు స్టార్ లార్డ్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. వారి ముందు పిజ్జా అండ్ బీర్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ ఆర్ట్ని చూసిన చాలామందికి వచ్చిన డౌట్ అసలు వీరిద్దరూ ఎలా కలిసి ఉన్నారని. ఇది తెలియాలంటే ఈ విజన్ క్వెస్ట్ సిరీస్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మరి లీక్ అయిన ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.